హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. మా బాబు అయితే ఊరికి వెళ్ళటానికి అన్నీ రెడీ అవుతున్నాడండి. ఓటేయటానికి వచ్చారండి. వాళ్ళకి సెలవు లేదు, అందుకని హాస్టల్లో ఉంటారండి. రెడీ అవుతున్నారు. ఇలాగా బాబుకి బ్రేక్ఫాస్ట్ కోసం వడలైతే వేస్తున్నానండి. గారెలు వేసి పెడతామని తినమంటే వద్దు అన్నారు. బాక్స్లో ఇచ్చేసేద్దామని రెడీ చేస్తున్నాను. వడలైతే రెడీ అయిపోయాయండి. ఈ విధంగా బాక్స్లోకి రెడీ చేసుకుంటున్నాను. ఇలా సర్దేసుకున్న తర్వాత బయటికి వెళ్ళి మాప్ పెట్టేసి ముగ్గేసుకుందామని బయటికి వెళ్ళానండి. బయట మాత్రం ఉదయాన్నే ఊడ్చి ముగ్గు పెట్టడం ప్రతిరోజు అలవాటండి. మా అమ్మగారు అలాగే ఉదయాన్నే ముగ్గు పెట్టేసేవాళ్ళు బయటికి నాన్నగారు వెళ్ళక ముందే. అలాగే నాకు అలవాటైందండి. బయట వాకిలి వరకు ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకుంటాము. మిగతాది మాత్రం నిదానంగా మన పనులు అయిన తర్వాత కానీ లేదంటే మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇలాగా బయట మాపు, బయట చీపుర, బయటది అన్నీ బయట ఊడ్చేయన్నీ బయటే విడిగా పెడతానండి. ఇలాగా మాప్ పెట్టేసేసుకుంటున్నాను. మాప్ పెట్టి ముగ్గు అయితే చిన్న ముగ్గులు వేసుకుంటామండి. అపార్ట్మెంట్లు కదండి, చిన్న చిన్న ముగ్గులు, ఇసుక లేకుండా చాక్ పీస్లు, కలర్ చాక్ పీస్లు. ఈ స్టైల్స్కి అయితే అండి కలర్ చాక్ పీస్లు అయితేనే కనిపిస్తాయండి. వైట్ చాక్ పీస్లు కనిపిస్తాయి కానండి, చుక్కలు పెట్టి గీసేటప్పుడు మాత్రం కనిపించవు. ముగ్గు అయితే వేసిన తర్వాత అయితే ఆరాక మాత్రమే కనిపిస్తాయి. అందుకే నేను ఇలాంటి కలర్ చాక్ పీస్లు మా ఊరు వైపు తీసుకొచ్చుకున్నానండి. ఇక్కడైతే ఎక్కువ ఇసుక, వైట్ చాక్ పీస్లే దొరుకుతాయండి. ఇలా 4 చుక్కలు, 5 చుక్కలు ముగ్గులు అయితే రోజు ఇలా వేసేసుకుంటానండి. నెక్స్ట్ డే వరకు మనకి నీట్గా ఉంటుందండి. ఆరిపోతుంది, కనిపిస్తుంది, బాగుంటుంది. ఇసుక అయితే మొత్తం తొక్కి అంతా అటు ఇటు పోసుకుంటూ ఉంటాం కదండి, అందుకని నేను చాక్ పీసులనే ప్రిఫర్ చేస్తాను. ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంట్లోకి వచ్చి మా బాబు రెడీ అవుతున్నారండి. వాళ్ళకన్నీ అందిస్తున్నాను. ఇలాగా టైం అవుతుంది. మా వారు వెళ్ళి వదిలిపెట్టేసి రావటానికి మా వారు వెళ్తున్నారండి. ఇలావే అన్నీ సర్దుతున్నారు. అన్నీ ఏ ఒకటి మర్చిపోతుంటారు కదండి, అందుకని ఫోన్లు ఇవన్నీ తీసుకుంటారా లేదా అని అన్నీ గుర్తు చేస్తున్నాను, అన్నీ అందిస్తూ ఉన్నాను. బాబాయ్ అయితే రెడీ అయ్యాడండి, బయలుదేరుతున్నారు. వాళ్ళ డాడీ వదిలిపెట్టేసి వస్తారండి. ఇలా మా వారు తీసుకొని వెళ్తున్నారు. కొన్ని తినటానికి మామిడి పండ్లు ఇలాంటివన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్, వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్తున్నారండి. ఇలా దిగుతున్నారండి. అద్దండి, బయలుదేరారు. ఇక నేను వాళ్ళకైతే బాయ్ చెప్పేసి ఇంకా నా పనులు నేను మొదలు పెట్టుకోవాలి కదండి. ఇంకా వేసిన స్విచ్లు, ఫ్యాన్లు అన్నీ తిరుగుతుంటాయి కదండి, అవన్నీ ఆపుకోవటం, బయట ఫ్రంట్ బాల్కనీ అవన్నీ, సైడ్ బాల్కనీ అవన్నీ చిమ్మేసుకుంటాను. వెళ్ళాను వెంటనే చిమ్మనండి, కొంచెం సేపు వెయిట్ చేశాక చిమ్ముతాను. మీకు అలా వీడియో క్లిప్పింగ్ అలా వచ్చిందనమాట. ఈ విధంగా ఇది ఫ్రంట్ బాల్కనీ అండి. ఇదైతే శుభ్రంగా చిమ్మి తుడిచేసుకుంటున్నానండి. ఇలా ఎత్తేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. ఇలా బాల్కనీ పనులు అయిపోయిన తర్వాత ఇటువైపు ఇంకో బాల్కనీ ఉంటుందండి. ఇటు వచ్చేసి మొక్కలకి కింద ఉన్న నిమ్మ చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. కింద మన గార్డెన్ అదంతా వాటర్ పెట్టేసుకొని కొంచెం పాకుడైతే పట్టిందండి. ఊర్లో అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉండి కొంచెం ఈ బాల్కనీ అయితే పట్టించుకోలేదు. దీన్ని కొంచెం అలా పాచంతా బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఆగి బ్లీచింగ్ వేసేసి మళ్ళీ క్లీన్ చేసి వాటర్ పోసి అయితే నీట్గా కడిగేసుకుంటానండి. ఇలాగా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. అవి సైకిల్ అవుతున్నాయి. అవి అయిపోగానే బట్టలు అయితే తీసుకొచ్చి ఆరేసుకొని ఇవి కొన్ని గిన్నెలు, దేవుడు సామాన్లు ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ కడిగి ముందు బాల్కనీకి ముద్దు ఇవి అంతా వాషింగ్ మిషన్ వేస్తున్నానండి. బట్టలన్నీ ఇంకొకసారి ఈ బట్టలన్నీ మిషన్లో వేసాక ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇవన్నీ వేసాక మిగతా పనులన్నీ చేసుకునేలోపు ఈ వాషింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ విధంగా కంఫర్ట్, డిటర్జెంట్ అన్నీ వేసేసుకొని ఇలా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకొని 142 143లో టెంపరేచర్ వచ్చేసి 40లో పెట్టి ఆన్ చేసేసుకుంటాను. నా పనులన్నీ ఆఫ్
అయ్యే బరిలోపు ఇల్లు చిమ్మటం తుడవటం ఇవన్నీ వాషింగ్ అయితే అయిపోతుందండి. ఇలా ఇల్లంతే మొత్తం పట్టలన్నీ తీసుకొచ్చి కాళ్ళపట్టలు వెనకట్ట కారులో వేసి కొంచెం సర్ఫ్ వేసి నానబెడతానండి. ఇవి ఫస్ట్ అయితే నానబెట్టి 2-3 సార్లు జాడిచ్చాక వాషింగ్ మిషన్లో వేస్తాను. చేతిలో అయితే ఉతకనండి. నాకు బట్టలు ఉతకటం అంటే కష్టమండి. బట్టలు ఉతకటం కంటే నాకు కష్టమైన పని లేదు. అంట్లు బట్టలు అంటే కొంచెం కష్టమే. ఈ తోమేసిన అంట్లన్నీ తీసుకొచ్చి ఇలాగా సర్దేసుకుంటున్నానండి. ఇలాగ మేము ఉన్నాయి కదండి అట్టపెట్టెలు, అవి వేస్ట్ చేయకుండా ఈ విధంగా అంట్లు అయితే సర్దేసుకుంటాము. మాకైతే కిచెన్ వచ్చేసి మామూలు ఇలా నార్మల్గానే ఉంటుందండి. మోడిఫై కిచెన్ అయితే కాదండి. ఇలాగా మన సొంత ఇల్లులు అయితే అలా మోడిఫై కిచెన్ పెట్టించుకోవచ్చండి. మన సొంత ఇల్లు కాదు కదా. ఈ విధంగా అన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. అంట్లు ర్యాక్స్లో మొత్తం ఇలా స్టీల్ ర్యాక్స్ 2 ఉన్నాయండి, 2 పెట్టించుకున్నాను. ఇలా అంట్లు స్టాండ్లోవి టబ్బులోవి అన్నీ నీట్గా సర్దేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత మిగతా పనులు చాలా ఉన్నాయండి నా కోసం ఎదురు చూశారు కదా. ఈ విధంగా ప్లేట్లు అన్నీ సర్దేసుకున్నానండి మొత్తం. ఇవి తిన్న అంట్లు అవన్నీ ఒక టబ్లోకి వేసి పెట్టుకుంటాను. ఇల్లు చూడండి ఎలా ఉందో, ఎక్కడ అంట్లు ఒక పక్కన, ఇల్లు చిమ్మటం ఇవన్నీ సర్దాలండి. బెడ్రూమ్లు చూశారు కదా, ఇవన్నీ టీవీ అవన్నీ డస్ట్ పడి ఉంటుందని 2-3 డేస్ లేం కదండి, అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం. ఈ విధంగా క్లీన్ అయిపోయిన తర్వాత నీట్గా ఇవన్నీ వైర్లు డస్ట్ తెలియకుండానే వస్తుందండి. కొంచెం వర్షం పడితే ఆ డస్ట్ అనేది లేకోకుండా ఉంటుంది. మేము వచ్చే దారిలో పడింది కానీ మా దగ్గర మాత్రం లైట్గానే పడిందండి. కొంచెం ఎండ అయితే అంత ఎక్కువ లేదు కానీ కొంచెం హ్యూమిడిటీ టైప్లో అనిపిస్తుంది. ఇలాగా మా చిన్ని కృష్ణయ్య విగ్రహం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో కృష్ణుడు ఫొటోస్ అయితే చాలా ఉన్నాయండి. కృష్ణుడు, రాధా, కృష్ణుడు, బలరామకృష్ణులు, రాధాకృష్ణులు, ఇలాగా చాలా వెరైటీస్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయండి. ఇలాంటి విగ్రహాలు ఒక 2 ఉన్నాయండి. ఇలాగ సోఫాస్ అన్నీ ఉంటాయి కదండి, సోఫా కవర్లు ఇవన్నీ వుడ్వి కదండి. డస్ట్ ఊరికినే తెలుస్తుంది ఇలాంటి వుడ్ మీద. నీట్గా ఫస్ట్ అయితే మామూలుగా డ్రై క్లాత్ తోటి చేసుకుంటున్నాను. ఈ లోపు మినరల్ వాటర్ వస్తున్నాయండి. మినరల్ వాటర్ మాకు మార్నింగ్ ఈవినింగ్ 1 అవర్ వదులుతాడండి. మన ఇష్టం టైంకి పట్టుకోవాలి. 7కి వదులుతారు. ఇంక ఇలాగా పట్టుకొని కుండ నిండా నింపుకున్నానండి. 2 గిన్నెలు అయితే కుండ కంప్లీట్ అవుతుందండి. ఒక గిన్నె నిండా అయితే వాడుకోవటానికి పట్టుకుంటానండి. బియ్యం, పప్పులు ఇలాంటివి కడుక్కోవటానికి ఇలాగా ఒక గిన్నె నిండా పట్టుకొని అలా మూత పెట్టేసుకొని గ్లాస్ ఒకటి బాల్ ఇచ్చేసుకుంటాను. 2 బాటిల్స్కి అయితే కూరల్లో యూస్ చేసుకొని పట్టుకుంటానండి. ఈ విధంగా పాలబ్బాయి ఇచ్చాడండి, పాలు పోయించుకున్నాను. రోజు పాలు టీలకు మాత్రం పోయించుకుంటా. పెరుగుకి అయితే మేము ప్యాకెట్ తీసుకుంటామండి. ఇలా కరివేపాకు మొత్తం ఊరి నుంచి తెచ్చింది ఒక డబ్బాలోకి, స్టీల్ డబ్బాలో టిష్యూ పేపర్ వేసి కింద కరివేపాకు మొత్తం దూసి దాంట్లో పోసి పైన ఒక టిష్యూ వేసేసి బాక్స్ని లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అది నాకు 1 మంత్ దాకైనా కూడా పాడవదండి. నీట్గా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే స్టీల్ డబ్బాలో మీరు కూడా అలా స్టోర్ చేసుకోండి, బాగుంటుంది. ఈ టిప్ యూస్ అవుతుందండి మీ అందరికీ. ఏ కాలమైనా మనకు కరివేపాకు అంటే ఎక్కువగా దొరకదండి. ఇలా ఫ్రెష్గా ఊర్లో దొరికినప్పుడు తెచ్చేసుకొని ఇలా చేసుకోవచ్చు. పౌడర్ కూడా చేసుకుంటానండి కరివేపాకుతో అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇలా బెడ్షీట్స్ అన్నీ తీసేసాను, కింద పెట్టి బెడ్స్ అన్నీ మార్చేసుకుంటానండి పక్కల మొత్తం. ఈ విధంగా బెడ్లు మొత్తం సర్దుకున్నాను. బట్టలన్నీ మడతేయాలండి, రూమ్ నిండా ఉన్నాయి. ఇలా మడతేసేసానండి బట్టలు మొత్తం. ఈ విధంగా మడతలు వేసేసుకొని బెడ్షీట్లు ఇవన్నీ సర్దేసుకుంటానండి. ఈ మడతేసిన బట్టలు కూడా మనం అలాగే పెట్టకుండా తర్వాత అయినా మన పనే కదా అని వెంటనే సర్దేసుకున్నామంటే అండి
అసలు మనకి పని అనేది చూస్తానికి నీట్గా ఉంటుంది, పని కూడా మనకి సులువుగా అయిపోతుంది. మనకి ఒక హ్యాబిట్ లాగా మడతేయంగానే సర్దేసేయాలి అని మన మైండ్లో ఫిక్స్ అయితే గనక తర్వాత ఆ పని మన కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా బట్టలైతే ఎవరి ర్యాక్లో వాళ్ళవి సర్దేసుకుంటామండి. ఇలా మా వారు ర్యాక్లో మా వారి సర్దేస్తాను, నా ర్యాక్లో నావి సర్దేసేసుకుంటానండి. ఇలా నీట్గా సర్దేసేసుకున్న తర్వాత ఇప్పుడు నా బట్టలండి, ఇవి నా బట్టలు కూడా నీట్గా మా కబోర్డులో శుభ్రంగా సర్దేసుకుంటాను. ఈ విధంగా సర్దుకోవటం వలన మనకి నీట్గా ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. బట్టలకి మనకి మంచి అలవాటు అనేది అలవాటు అవుతుందండి, హ్యాబిట్. ఇలా బట్టలు నీట్గా సర్దుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ బాల్కనీలోకి వచ్చానండి. ఇలా వేరే అతను ఫ్రూట్స్ ఇస్తానని మామిడికాయలు పిలిచాను, పని అతన్ని వచ్చాడు, ఇచ్చేసేసి పంపించేశానండి. ఇలా మనం నలుగురికి పంచుకోవటం వలన మనకి అది ఫస్ట్ నుంచి మాకు హ్యాబిట్గా ఉందండి, పంచటం అనేది. మామిడికాయలు ఇలా కాఫీ పెడుతున్నానండి, పాలు అయితే వచ్చాయి కదా, పాలు పోసి కొంచెం కాఫీ పొడేసి ఈరోజు కాఫీ తాగాలని ఉంది. ఊర్లో డికాషన్ అయితే తాగలేదు, రోజు కాఫీ టీలు తాగాము అమ్మ దగ్గర, అలవాటైపోయి ఒక 1-2 డేస్ పడుతుంది మా రొటీన్లోకి రావడానికి. కాఫీ అయితే పెట్టానండి, చూడండి ఈ విధంగా. కొంచెం పాల మీద మీగడ తీసేసుకున్నానండి, ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఈలోపు ఇవన్నీ ఎట్లా అంటే అలా చూడండి ఎలా మెస్సీగా ఉందో. ఇల్లు మొత్తం నీట్గా ఉన్నప్పుడు చూపించటమే కాదండి, ఇలా ఉన్నప్పుడు చూపించి ఎలా నీట్గా పెట్టుకుందాం అన్నది కూడా మీకు చూపిస్తానండి. ఇలా మునగాకంతా రాలగొట్టేసుకున్నానండి, ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను నీట్గా. ఇవన్నీ సర్దేసేసుకొని మొత్తం ఈ మునగాకుని ఒక బౌల్లోకి తీసుకుంటానండి. ఇలా కొత్త చీపురు తీసుకొచ్చుకున్నానండి. దీన్ని ఇప్పుడు కొంచెం అలా రఫ్గా ఉండే చోట మనం అటు ఇటు అలా అంటే దానికి ఉన్న డస్ట్ మొత్తం అనేది క్లీన్ అవుతుందండి. లేదంటే ఇల్లు చిమ్మేటప్పుడు అయ్యి మనకి కాళ్ళ కిందంతా మెస్సీగా అనిపిస్తుంది. ఇలా ఏదైనా గోడకు కానీ కొంచెం రఫ్గా ఉండే ఏరియాలో మనం ఇలా చీపుర్లు చేసుకుంటే వాటిని క్లీన్ అవుతాయండి. ఇలా సూట్ కేసులు కూడా అండి, వీల్స్ బయట తిప్పుతూ ఉంటాం కదండి, ఇలా జర్నీల నుంచి వచ్చాక నేనైతే కొంచెం వాష్ చేసి లైట్గా అంటే షేడ్లో పెడతానండి, ఎండలో అయితే పెట్టను, తొందరగా డ్యామేజ్ అవుతాయని. లైట్గా మనకి ఆ సెగకి ఆరిపోతుందండి వేడికి. ఇలాగా దివాన్ సెట్లు, సోఫా సెట్లు అన్నీ మార్చడానికి బయటేసాను. బట్టలైతే ఒక సైక్లింగ్ తీసేసానండి, మళ్ళీ వెయ్యాలి, చాలా ఉన్నాయండి బట్టలు. ఊరెళ్ళే ముందు వెళ్ళొచ్చిన తర్వాతవి బెడ్షీట్లు, సోఫా కవర్సు ఇవన్నీ ఈరోజు చాలా పెట్టుకున్నానండి పని. ఈరోజు బుధవారం కదా, మంగళవారం కూడా కాదు, అందుకే ఇవన్నీ నీట్గా మొత్తం కొట్టేసుకుంటున్నానండి. ఒకసారి కొట్టుకొని ఇవన్నీ చేంజ్ చేసేసుకున్నాను. సోఫా కవర్లు, దివాన్ కవర్లు మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నానండి. ఇలాగా నీట్గా ముందు ఇల్లు అయితే సెట్ అయిపోయిన తర్వాత ఈ పైన ఎంత అయిపోయిన తర్వాత ఇంక ఇలా దీపారాజనవి, ఈ కాపర్ ఇవన్నీ తాగేవి జగ్గులు ఇవన్నీ బయట వేసుకున్నానండి. ఊరెళ్ళే ముందు దీపారాధన కూడా చేయలేదు 4-5 రోజులు చేయకూడక. ఈ విధంగా అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి, శుభ్రంగా అన్నీ తోమేసుకున్నానండి పీతాంబరం వేసి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి. వాటర్ తోటి వాష్ చేసుకొని ఒకవైపు ఇవన్నీ వాష్ చేస్తున్నాను, వేరే పనులు మళ్ళీ చేసేసుకుంటున్నాను. మల్టీ టాస్కింగ్ లాగా అటు ఇటు చేస్తే ఈ చూడండి ఎలా శుభ్రంగా అయినాయో. ఈ విధంగా బట్టలన్నీ ఆరేసుకున్నానండి, వాషింగ్ మిషన్లోకి తెచ్చిని. మళ్ళీ ఇంకొక టబ్బు తీసుకొని వచ్చాను, అవి కూడా ఆరేయాలి. ఇవన్నీ కాళ్ళపట్టలు వేసేసానండి తీసుకొచ్చి. ఇలా ఇప్పుడు ఇల్లు మొత్తం ఊడ్చేసేసుకుంటున్నానండి, ఆ పనులన్నీ అయిపోయినాయి. ఈ విధంగా ఇల్లంతా శుభ్రంగా 5 గంటలకి లేస్తేనండి ఈరోజు నా పని అంతా అయ్యేసరికి 10:30 అయిందండి. 5.5 అవర్స్ నాన్ స్టాప్గా పనిచేశానండి, ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా.
ఈ విధంగా కంటిన్యూగా చేస్తుంటేనే ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదండి మనకు కూర్చోబుద్దేసేది. ఇల్లు శుభ్రంగా లేకపోతే అసలు కూర్చోబుద్దేయటం కాదు కదా! మనకి ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుందన్నమాట. ఎప్పుడు అవుతాయా ఈ పనులు? ఎప్పుడు చేస్తామా అని. అదే చేసేసుకుంటూ వన్ బై వన్ ఉన్నామనుకోండి, తర్వాత ఆఫ్టర్‌నూన్ నుంచి రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే పని పెట్టుకొని ఎప్పుడు అవుతుందా? అవుతుందా? అంటే అది అవ్వదండి. అందుకని ఇలా ఇల్లు ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనమే చేయాలి కాబట్టి ఏదైనా మనకి కన్వీనియంట్‌గా తొందరగా చేసేసి తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. అదే విధంగా నేనైతే కూర్చోనండి. ఇలా చేసేసుకున్న తర్వాతే రెస్ట్ తీసుకుంటాను. ఇలా మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. శుభ్రంగా ఇల్లు మొత్తం ఒకసారి మాప్ చేసేసుకున్న తర్వాత పనమ్మాయి నిన్నైతే చేసిందండి. ఈరోజు మాత్రం నేను మొత్తం ఇంకా అన్ని రూమ్స్ మాప్ చేసేసుకుంటున్నాను. నీట్‌గా మాప్ చేశాను. కాళ్ళ పట్టలైతే అన్నీ మార్చేసేసాను. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బాయిలింగ్ చేసేసుకున్నానండి తోమినవన్నీ. ఈ కొంచెం వాటర్ ఈ 2 రాగి వాటిల్లో నేను కొంచెం పౌడర్ కలుపుకుంటానండి. లవంగాలు, కర్పూరం ఇలాంటివి వేసేసి వాటర్ తాగటానికి టేస్ట్‌గా ఉంటుందనేసి కొంచెం పౌడర్ అయితే చేసుకుంటాను. ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇవి ఖాళీ అవ్వంగానే మళ్ళీ వేరే మళ్ళీ కుండలోవి తీసి ఇందులో నింపుకుంటానండి. పనమ్మాయి కోసం మామిడి పళ్ళైతే కవర్‌లో తీసి పెట్టానండి. అమ్మాయి రాంగానే ఇచ్చేస్తాను. ఆ అమ్మాయికి ఇంకా మా పనమ్మాయికి, పాలబ్బాయికి, మా అపార్ట్మెంట్‌లో వాళ్ళకి ముందు ఇచ్చేస్తానండి. తర్వాత ఫ్రెండ్స్‌కి పంపుతాను. ఇలాగా మామిడికాయలు, బీరకాయ అయితే తొక్కు తీసేసుకున్నానండి. సొరకాయ అయితే పచ్చడి చేద్దామని తొక్కు తీసి పెట్టుకున్న, పచ్చెనగపప్పు నానబెట్టుకున్న. ఈ విధంగా మ్యాట్లన్నీ డోర్స్ దగ్గర వేసుకొని కార్పెట్ వేసుకున్నానండి. ఇలాగా సోఫా కవర్లు, దివాన్ కవర్లు అన్నీ మార్చాక చూడండి ఎంత రిలాక్స్డ్గా ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ విధంగా అన్నీ సర్దుకుని కృష్ణయ్యకి కొన్ని మందార పూలు పెట్టుకున్నానండి. ఇలాగ ముగ్గేసుకుంటానండి. కృష్ణయ్య దగ్గర ఒకటి మన లక్ష్మీ అమ్మవారు ఉంది ఎంట్రన్స్లో. లక్ష్మీదేవి ఏనుగులతోటి మనకి ఎంట్రన్స్లో స్వాగతం లాగా ఉంటుందండి. అవి అక్కడ ఒక ముగ్గు, ఇక్కడ ఒక ముగ్గు అయితే డైలీ మాప్ పెట్టేసుకున్న తర్వాత అయితే వేసుకుంటానండి. ఇది నాకు రొటీన్గా అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కూరకి బీరకాయ అవన్నీ తాలింపు చేస్తాను. ఇదైతే పూజ తర్వాత చేశానండి వంట. ఈ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ అయింది. పూజ అయిపోయిన తర్వాతే వంట చేశానండి. 10:30కి పని అంతా అయిపోయింది. పూజ చేసేసాను. మామూలుగా అయితే తొందరగానే చేస్తాను. ఇలాగా నా పూజ అయితే ఇలా నీట్‌గా పువ్వులు, మందార పూలు చాలా తెచ్చుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఎంత బాగుందోనండి. ఎన్ని రోజుల తర్వాత మందారాలు పెట్టాను. ఫస్ట్ సారి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మామిడి పళ్ళు మన స్వామికి సమర్పించానండి. ఆ స్వామి కృపలేందే మనం తినలేము, తాగలేము, జీవించలేము కదండి. అందుకే ముందు స్వామికి ఏదైనా కూడా మేము ఇలా ఈ విధంగా సమర్పించుకుంటామండి. తర్వాత అన్నం ఉడికిందండి. మా వారు వచ్చారు ఈలోపు. అన్నము, సొరకాయ, కొబ్బరి పచ్చడి, బీరకాయ కర్రీ, మామిడి పళ్ళు పెట్టుకున్నానండి పెరుగులోకి. ఈరోజు చూడండి లంచ్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఈ విధంగా లంచ్ చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి చాలా బాగుందండి. వెరీ టేస్టీ. అదే మీతో చెప్తున్నానండి. థ్యాంక్ యూ.